Jai Gurudeva Datta. Welcome to Om Datta channel. Thank you very much for watching this channel videos. Jai Gurudeva Datta. Avadhuta Chintana Sri Gurudeva Datta స్వామి మహారాజ్కి జై. దత్త బంధువులందరికీ ఆత్మ బంధువులందరికీ నమస్కారము. మనము జ్ఞాన సముపార్జనలో భాగంగా వీడియోస్ చేసుకొని మన ఓం దత్తా ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం. ఆ జ్ఞాన సముపార్జన చేసుకొని దత్త యోగ సాధన చేసే కొరకే మన ఈ వీడియోస్ల అన్నింటి యొక్క సారాంశం. మనము ఆ తండ్రి చెప్పిన విషయాలు, టెలిపతి ద్వారా మనకు తెలిపిన విషయాలు మరియు ఆ తండ్రి దయతో మనకు సమకూర్చిన సమాచారము, ఆ దత్తప్రభుల పర్మిషన్తోనే మనము ఈ వీడియోస్ అన్నీ చేసుకోవడం జరుగుతున్నది. ఈరోజు మనము చేసుకోబోయే మంచి టాపిక్ ఏంటంటే చాలా అవసరమైన టాపిక్ ఇది. అదేంటంటే మన కర్మలు మరియు పునర్జన్మలు గురించి వివరణ. ఇది చిన్నగానే వీడియోస్ చేసుకొని పార్ట్ వైజ్ చేసుకుందామండి. ఎందుకంటే పెద్దగా చేసుకుంటే పూర్తి వీడియో చూడలేక ఇన్ఫర్మేషన్ స్కిప్ అవుతుంది. కాబట్టి పార్ట్ వైజ్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్దాము. కర్మ పునర్జన్మల గురించి. యాక్చువల్గా కర్మలే మనకు పునర్జన్మకు కారణమవుతున్నాయి. దాని గురించిన వివరాలు. ప్రాథమికంగా కర్మల రకాలు, ఎలా పనిచేస్తుంది, పునర్జన్మకు సంబంధం ఏంటిది, ఎలా ఉంటుందనే అంశాలు అన్నీ మనం మాట్లాడుకుందాం. ఒకటి, కర్మ అంటే ఏమిటి? సంస్కృతంలో కృ ధాతువు నుంచి వచ్చిన కర్మ అర్థం సాధారణంగా చర్య, మనం చేసే ప్రతి చిత్తాపూర్వకమైన క్రియ. శారీరకంగా, వాచికంగా, మానసికంగా అన్ని కర్మల్లోకి చేసేవి అన్నీ కర్మల్లోకి వస్తాయి. శాస్త్రాల్లో కర్మను విధితో కలిపి చూడొద్దని చెబుతారు. కర్మ మనం స్వచ్ఛందంగా చేసుకున్న క్రియ. మనం స్వచ్ఛందంగా చేసుకున్న క్రియ. విధి అంటే ఆ క్రియల పూర్వ ఫలితాల సమాహారము. ఎలాంటి విత్తనం విత్తితే అలా కోస్తాము. విత్తడం కర్మ, కోయడం కర్మ ఫలం. కర్మ రకాలు తెలుగు ఆధ్యాత్మిక ఉపన్యాసాల్లో సాధారణంగా ఈ విధంగా వివరించబడుతుంది. శుభ అశుభ కర్మల. శుభ అంటే పుణ్యకర్మ, దానం, సేవ, సత్యం, హింస లేని జీవితం, భక్తి, ధ్యానం మొదలైనవి శుభకర్మలు. అశుభ కర్మలు పాపకర్మలు. హింస, మోసం, దుర్వచనం, ఇతరులకు భయం, బాధ కలిగించే క్రియలు చేయడం పాపకర్మలు. కర్మ స్థితి ప్రకారం సాధారణంగా 3 భాగాలుగా చెబుతారు వేదాంత సంబంధాలు ఉపనిషత్తులలో. ఒకటి సంచిత కర్మ, అనేక జన్మల్లో చేసి ఇంకా అనుభవించకుండా నిల్వగా ఉన్న మొత్తం కర్మ సమాహారం సంచిత కర్మ. ప్రారాబ్ధ లేదా ప్రాకార్ధ కర్మ, ఇది ఈ జన్మలో అనుభవించాల్సిన భాగం. దీనివల్ల జన్మస్థానం, కుటుంబం, ఆరోగ్య ధోరణి వంటివి ఫిక్స్ అవుతాయి అంటారు. ఆగామి కర్మ, ఇప్పుడే ఈ జన్మలో కొత్తగా చేస్తున్న కర్మ. ఇది భవిష్యత్తులో ఇంకో జన్మలో ఫలమిస్తుంది. నీ ప్రస్తుత జన్మ జీవితము గత సంచిత ప్లస్ ప్రస్తుతం చేస్తున్న ఆగామి కర్మల కలయిక ఫలితమని స్పష్టంగా చెబుతారు. కర్మ ఎలా పనిచేస్తుంది? సనాతన ధర్మంలో బేసిక్ నిబంధనలు చాలా ఇలా ఉన్నాయి. కర్మకు తప్పనిసరిగా ఫలం ఉంటుంది. చేసినది తుడిచిపెట్టుట లేదు, కానీ రూపం మార్చుకోవచ్చు, ఆలస్యంగా కావచ్చు అని వాక్యాలు చెబుతాయి. ఫలం 3 రూపాల్లో వస్తుందని చెబుతారు. ఇదే జన్మలో త్వరలో నేడు ఏదో మంచి సహాయం చేస్తే
తక్షణం కొంత మంచిది కలపడం, తర్వాత కాలంలో ఇదే జీవితాంతంలో లేదా వృద్ధాప్యంలో తర్వాతి జన్మలో మనకు గుర్తులేని గత జన్మల ఫలితంగా రావడం. ఎవరో నిరంతరంగా దుష్ట మాటలు మాట్లాడితే అది మానసిక స్థితి చెడిపోవడం, సంబంధాలు పాడవడం, తర్వాత ఆలోచనల్లో కూడా నెగిటివిటీ పెరగడం రూపంలో ఫలిస్తుంది. ఇది శారీరక, వాచిక, మానసిక స్థాయిలన్నింటిలో పనిచేస్తుంది. పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం సనాతన ధర్మంలో పునర్జన్మ అనేది చాలా ప్రాథమిక విషయం. జీవాత్మ ఒక శరీరంతో మాత్రమే పరిమితం కాదు. శరీరం మరణించిన తర్వాత సంచిత ప్రారబ్ధ కర్మల అనుసారం కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది. ప్రాణి ఏమి ఆశలు, ఏ మూడులో, ఏ సంస్కారాలతో మరణిస్తే తదనుసారం తదుపరి జన్మలో పరిస్థితి ఏర్పడుతుంది అని వివరించబడింది. ఇదే కారణంగా కొందరు పుట్టుకతోనే శ్రామ్య స్థితిలో, కొందరు కష్టాల్లో అనే ప్రశ్నకు సమాధానంగా జన్మలు, కర్మలు చూపిస్తారు. కర్మల పునర్జన్మ సంబంధం సూత్రంగా ఇలా అర్థం చేసుకోవచ్చు. మనం చేసే ప్రతి కర్మ ఒక సంస్కారాన్ని మన చిత్తంతో సూక్ష్మ శరీరంలో ముద్రించి అది శుభ అశుభ వాసనగా నిలుస్తుంది. ఆ సంస్కారాల సమాహారమే సంచిత కర్మ. అందులో నుంచి ఒక భాగమే ప్రాకార్ద కర్మగా ఈ జన్మ ఆకారాన్ని నిర్ధారిస్తుంది. అది అనుభవించాల్సినవి అన్నీ ఒకే జన్మలో ముగిసిపోవని భావన నుంచి పునర్జన్మలు కొనసాగుతాయి అనే నిర్ణయం వస్తుంది. అంటే కర్మ ఫలిత అనుభవం అవసరం. ఆ అనుభవానికి తగిన శరీరం, పరిసరాలు, కొత్త జన్మ రావడం జరుగుతుంది. కర్మను ఎలా జాగ్రత్తగా నడుపుకోవాలంటే అవగాహనతో జీవించడం. నేను ఇప్పుడే చేస్తున్న ఆలోచన, మాట, పని దీనివల్ల ఎవరికైనా బాధ, భయం, అన్యాయం కలుగుతుందా అని ఆలోచించి జాగ్రత్తగా మిగులుకోవాలి. ఆనపానసతి మొదలైన పద్ధతులు మనసును శాంతపరిచి రియాక్షన్ తగ్గించి కొత్త అశుభ కర్మలు తగ్గిస్తాయన్న దృక్కోణం ఉంది. చేసిన కర్మ తప్పించుకోలేము, కానీ అది ఎలా, ఎప్పుడు, ఏ మోతాదులో అనుభవించాలి అనే విషయం జ్ఞానం, భక్తి, ధ్యానం వల్ల మార్పులు రావచ్చు అని కొందరు చెబుతారు. మరో దృష్టి, పరమద్వైత దృష్టిలో యోగి సంపూర్ణ జ్ఞానస్థితి, ఆత్మజ్ఞానంలో స్థిరపడితే తనను శరీర మనసుతో కలిపి చూడక లోపల సాక్షిభావంతో నిలబడంతో కర్మబంధం విడిపోతుందని అర్థము. దీనిని అర్థం చేసుకోవాలంటే ఇంకా ముందు తెలుసుకుందాం. నా భుక్తిం క్షీయతే కర్మ కల్పట్ కోటి శతైరపి అవశ్యమాను భోక్తవ్యాం కృతం కర్మ శుభాశుభం. ఈ కర్మ 3 రకాలు. సంచిత, ప్రారబ్ధం, ఆగామి. సంచితం అంటే పూర్వజన్మ పాపం, పుణ్యం. ఆగామి అంటే ఈ జన్మలో చేసిన పాపం. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. ప్రారబ్ధం మళ్ళీ 3 రకాలు. ఇది మంచిగానండి. స్వేచ్ఛ ప్రారబ్ధం, ఇచ్ఛా ప్రారబ్ధం, పరేచ్ఛ ప్రారబ్ధం. స్వేచ్ఛ ప్రారబ్ధం అంటే రోడ్డు మీద లారీ వెళుతుంది, మీరు పక్కగా వెళుతున్నారు. ఆ లారీ టైరు కింద నలిగిన కంకర రాయి వచ్చి మన నుదిటికి తగిలి మనకు రక్తం వచ్చిందనుకోండి, ఇది స్వేచ్ఛ ప్రారబ్ధం. దీంట్లో మీ ప్రమేయం లేదు. లారీ డ్రైవర్ ప్రమేయం లేదు, లారీ ప్రమేయం లేదు. దాని ఇష్టానికి అది జరిగింది అంతే. ఇంకోటి ఇచ్ఛా ప్రారబ్ధం. పొయ్యి మీద పాలగిన్నె పెట్టి పాలు పొంగుతున్నాయన్న హడావుడిలో చేతులతో దింపితే చేతులు కాలాక ఉప్ అని ఊదుకుంటాం చూడండి, అది ఇచ్ఛా ప్రారబ్ధం. దీంతో మన ప్రమేయం ఉంది, పొంగే పాల ప్రమేయం ఉంది. పరేచ్ఛ ప్రారబ్ధం. మనం నోరు మూసుకు కూర్చున్నా మనల్ని కెలికి మనల్ని హింసిస్తారు చూడండి, ఇది పరేచ్ఛ ప్రారబ్ధం. ఇక్కడ మనకు కోపం వచ్చి మనం 2 పీకినా అది పరేచ్ఛ ప్రారబ్ధమే, కాకపోతే మనకు కాదు, వాడికి.
కర్మలకు 18 మంది సాక్షులు ఉంటారు. ఎవరు లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత. కానీ నేను ఒక్కడినే కదా ఉన్నాను, నన్ను ఎవరు గమనించడం లేదు అని మనిషి అనుకోవడం చాలా పొరపాటు. మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగ సాక్షులు 18 ఉన్నాయి. అవి 4 వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్యచంద్రులు, పగలు రాత్రి. వీటినే అష్టాదశ మహాపదార్థాలు అంటారు. ఈ మూగా సాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి. ఇవి మన లోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పకపోవచ్చును, కానీ వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు. దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్ష్యం చెప్పడానికి నోరు లేనివని మానవుడు భ్రమపడుతుంటాడు. ఈ మహాపదార్థాలు రహస్య యంత్రాల వంటివి. అవి మనిషి ప్రతి చర్యను నమోదు చేస్తాయి. ఈ నివేదికల్ని విధికి చేరవేస్తాయి. అది వాటిని కర్మలుగా మలుస్తుంది. మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది. సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి. అవి ఏవో మరుజన్మకో ఆ తర్వాతకో ఫలితాలనిస్తాయని అనుకోకూడదు. ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు. ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టి పరిణామక్రమం. అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతి మనిషికి తెలుసు. అది మనం చేసే పని మంచిదా చెడ్డదా అనే విషయాన్ని ఇప్పటికప్పుడే చెప్పేస్తుంది. కానీ ఆవేశం, కోపంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు. అది అనర్థాలకు దారి తీయడం మనందరికీ అనుభవమే. ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాము. కానీ దీన్ని మనం ఎవరితోనూ పంచుకోము. అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా 17 కూడా నిజమేనని గ్రహించగలగడం వివేకం. నలుగురికి తెలిసేలా దాన ధర్మాలు, క్రతువులు, పూజలు నిర్వహించాలన్న కుతూహలం అవివేకం. అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం. ఈ ఎరుక కలిగినప్పుడు ఏ మనిషి చెడ్డ పనులు చేయడానికి తెగించాడు. ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో తోటివారికి సాధ్యమైనంత సహాయం చేయాలనే సత్సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం. ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచి పనులు చేయడానికి ప్రయత్నిస్తూ సుఖశాంతులకు నోచుకుంటాడు. ఇంకో విధంగా కొంత విషయం, కర్మ సిద్ధాంతం మరియు తలరాత. మన కర్మల పునర్జన్మల వివరాలు. మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతని రాసేస్తాడు కదా, మరి మనం పూజలు ఎందుకు చేయాలి అని కొంతమంది అనుమానం వస్తుంది. అయితే బ్రహ్మ నుదుటిని రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాశాడంట, నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను. మీరు మీ ఉపాసనలతోటి మీ అర్చనలతోటి మార్చుకోగలరు అని రాశారంట. అర్చనలు, ఉపాసనలు, కర్మకాండ ద్వారా మీ విధిని మీ చేతుల్లో పెడుతున్నాను అని తెలిపారు. ఉదాహరణకు, ఒక వ్యక్తికి బ్రహ్మ 100 ఏళ్ళు ఆయుష్ రాస్తే ఆ వ్యక్తి చేసే పాపాలను బట్టి ఆ వ్యక్తి ఆయువు తగ్గుతుంది. ఈ తగ్గిన ఆయువును తిరిగి పూడ్చుకునే శక్తి కూడా మనకి కర్మకాండ ద్వారా చేసుకోమని బ్రహ్మ చెప్పాడు. పూర్వం విముఖుడు అనే రాజు ఉండేవాడు. ఇతనికి 50 ఏట మరణగండం ఉంది. ఆ మరణగండాన్ని ఎవరు తప్పించలేరా అని రాశాడు బ్రహ్మ. కానీ తెలిసి గాని తెలియగాని గురువుని ఆశ్రయిస్తే ఈ గండం తొలగుతుంది. అతని అదృష్టం బాగుండి ఒక గురువుని ఆశ్రయించి గురువు చెప్పినట్లు అర్చన, మృత్యుంజయ జపం చేసి చావవలసిన వాడు బ్రతికాడు. జన్మ పరంపర ఎలా లభిస్తుంది? జన్మలు పునర్జన్మలు ఎలా ఉన్నాయా అసలు? గత జన్మ పాప పుణ్యాల ఫలితాలు నిజంగా అనుభవిస్తామా? ఆత్మ నాశనం లేనిది అంటారు కదా,
ఒక జన్మలో చేసిన కర్మలు ఇంకొక జన్మలో వేరే శరీరం తీసుకుంటుంది. ఆ ఆత్మ ఎలాగా గత జన్మ కర్మ ఫలితాలు తీసుకుంటుంది? ఈ ప్రశ్నలు చాలా ఆలోచనాత్మకంగా శాస్త్రవంతంగా ఉన్నాయి. ఇవి పునర్జన్మ, కర్మ, ఆత్మ మరియు జన్మ పరంపరల గురించి అంతర్గతమైన విషయాలను సృష్టిస్తాయి. ఒకటి, జన్మ పరంపర ఎలా లభిస్తాయి? జన్మ పరంపర అనేది మన కర్మ, చేసిన క్రియల శుభం లేదా పాపం ఫలితాల వలన ఆ వాసనలతో మరియు దైవ చిత్తం ఆధారంగా ఏర్పడుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినాడు, కర్మాణ గతి రుద్యతే. మన కర్మ ఆధారంగా మన తదుపరి గతి నిర్ణయించబడుతుంది. ఒక జీవుడు ఒక శరీరాన్ని విడిచిన వెంటనే అతడి సంకల్పాలు, కర్మలు, వాసనలు ఇవన్నీ కలిసి వచ్చి తదుపరి శరీరాన్ని ఆకర్షిస్తాయి. ఇది యాంత్రికంగా కానీ విచక్షణతో కానీ జరగదు. ఇది సూక్ష్మ ధర్మ న్యాయం. అంతే అండి. మళ్ళీ వీడియోలో మనం దీని కొనసాగింపుగా వీడియో చేసుకుందాం. ఇంత మంచి వీడియోని చేసుకునే అదృష్టం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు మరియు కోటి కోటి కృతజ్ఞతలు. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల చరణారవిందార్పణమస్తు. ప్రశాంతంగా వీక్షించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు. ఈ వీడియోస్ అన్నీ విని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయగలరు. ఆ తండ్రి ఇచ్చిన ఆజ్ఞతోనే మనము ఈ వీడియోస్ అన్ని చేయడం జరుగుతుందండి. ఆ వారి అనుగ్రహం అంటారా, వారి ఆశీర్వాదం అంటారా పొంది మీ యొక్క ఇతి బాధలు తీర్చుకొని జన్మ సార్థకత చేసుకోగలరు. దత్తార్పణం. జై గురుదేవ దత్త. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.